ఇవాళ మనం నా హెయిర్ కేర్ రొటీన్, నా హెయిర్కి నేను ఎలాంటి కేర్ తీసుకుంటాను, నా హెయిర్ ఇలా నుంచి ఇలా ఎలా మారింది, నా హెయిర్కి ఏం చేశాను, తర్వాత ఎలా మెయింటైన్ చేశాను, ఎలా అసలు నా హెయిర్ గ్రోత్ ఎలా ఉంది దాని తర్వాత, అండ్ ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేశాను అన్నది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు, దిస్ ఇస్ లక్ష్మీ ప్రసన్న, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్న బికెన్స్. ఫస్ట్లీ నా హెయిర్ నేచర్ వచ్చేసి డ్యామ్ కర్లీ అనమాట. డ్యామ్ అంటే డ్యామ్ కర్లీ, అసలు ఇంకా నార్మల్గా కూడా చాలా ఫిజీ హెయిర్, కర్లీ షాబీ లుక్ ఉండేది హెయిర్ కూడా. హెయిర్ చాలా రఫ్గా డల్గా, అంటే లైక్ కర్లీ ఉన్న వాళ్ళకే తెలుసు ఆ బాధ ఏంటంటే ఒక హెయిర్ స్టైల్ వేయలేము, ఏం చేయలేము. అది ఎట్లా అంటే ఒక కుప్పలాగా కనిపిస్తుంది, ఎంత కోమ్ చేసినా ఏం చేసినా కూడా అదొక బుష్ లాగా కనిపిస్తుంది. కర్లీ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. అండ్ కొంతమందికి కర్లీ హెయిర్ చాలా నచ్చుతుంది, కొంతమందికి స్ట్రైట్ హెయిర్ నచ్చుతుంది. అండ్ స్ట్రైట్ హెయిర్ నచ్చే వాళ్ళు నేను ఒకదాన్ని. మెయింటెనెన్స్ కూడా చాలా కష్టం అనిపించేది, బాగా చిక్కు పడిపోయి కోమ్ చేసినప్పుడల్లా చాలా హెయిర్ అనేది పోయేదన్నమాట. సో ఇంకా నేను లేదు దీనికి, సో కొంచెం ఒకసారి స్ట్రైట్నింగ్ ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుందాము అన్నట్టుగా నేను స్మూత్నింగ్ ట్రీట్మెంట్ తీసుకున్నాను, హెయిర్ స్మూత్నింగ్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. హెయిర్ స్మూత్నింగ్ చేయించాను పార్లర్లో. అయితే గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా హెయిర్కి ఏదైనా కెమికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా ఒక మంచి పార్లర్ని మాత్రమే మనం చూస్ చేసుకోవాలన్నమాట. ఏ పార్లర్లో పడితే ఆ పార్లర్కి వెళ్ళకూడదు, ఎందుకంటే తర్వాత వాళ్ళు వాడే ఆ ప్రోడక్ట్స్ వల్ల తర్వాత మనకి హెయిర్ లాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి కెమికలీ ట్రీటెడ్ హెయిర్. కానీ ఒకవేళ వాళ్ళు మంచి పార్లర్లోకి వెళ్ళి మనం మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక, వాళ్ళు మంచి ప్రోడక్ట్స్ అవి వాడితే ఆ తర్వాత మనం కరెక్ట్గా దాన్ని మెయింటైన్ చేస్తే మన హెయిర్కి కానీ మన హెయిర్ డ్యామేజ్ అవ్వడానికి కానీ ఎలాంటి స్కోప్ మాత్రం ఉండదన్నమాట. సో అయితే నేను స్మూత్నింగ్ చేయించాను నా హెయిర్కి. స్మూత్నింగ్ చేయించాక అయితే హెయిర్ లెంత్ అయితే పెరిగిందనమాట, నాకు కొద్దిగా పర్లేదు. వాల్యూమ్ వచ్చేసి ప్రెగ్నెన్సీ వల్ల అనుకుంటా మేబీ నాకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంది ఇప్పుడు ప్రజెంట్. చూడాలి ఇంకా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ చూడాలి ఎలా ఉంటుంది అనేది. సో మళ్ళీ నాకు హెయిర్ కేర్ అంటే ఇంకా ఆబ్వియస్లీ బేబీ పుట్టాక అవన్నీ కూడా హెయిర్ లాస్ కానీ అవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మళ్ళీ టైం పడుతుంది మళ్ళీ హెయిర్ సెట్ చేసుకోవడానికి. అయితే స్మూత్నింగ్ చేయించాను. స్మూత్నింగ్ చేయించాక ఏం చేశానంటే, స్మూత్నింగ్ చేయించాక నా హెయిర్ చాలా బాగుంది, నాకు నచ్చింది. అంటే ఒకటేసారి అలా రఫ్ ఈజీ హెయిర్ నుంచి సాఫ్ట్గా నీట్గా ఉన్న హెయిర్ నాకు నచ్చింది. అదే దాన్ని ఎలా మెయింటైన్ చేశాను, ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేశాను అంటే, మనం ఎప్పుడు మంచి పార్లర్స్కి హెయిర్ గురించి దేనికి వెళ్ళినా కూడా వాళ్ళు ఒక్కటే చెప్తారు, వాళ్ళు ఖచ్చితంగా ఒక షాంపూ కండిషనర్ ఇది వాడండి, మీ హెయిర్ ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి మనకు మ్యాక్సిమం కన్విన్స్ చేసి ఒక షాంపూ కండిషనర్ అయితే ఇస్తారు. అంతకుముందు నేను ఎన్నిసార్లు నా హెయిర్కి స్పా కానీ లేకపోతే హెయిర్ స్పా కానీ లేకపోతే ఏం చేయించినా కూడా వాళ్ళు ఎన్నిసార్లు సజెస్ట్ చేసినా నేను పట్టించుకోలేదు. నేను జనరల్గా నార్మల్ సన్సిల్క్ షాంపూ వాడేదాన్ని, సన్సిల్క్ షాంపూ కండిషనర్ 2 సన్సిల్క్వే వాడేదాన్ని. అయితే స్మూత్నింగ్ చేయించాక వాళ్ళు నాకు అక్కడ యాజ్ యూజువల్గా ప్రోడక్ట్స్ సజెస్ట్ చేశారు, మీరు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి అని. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఎందుకంటే అంత ఖర్చు పెట్టి మనం హెయిర్ స్మూత్నింగ్ చేయించుకుంటున్నప్పుడు దాన్ని కాపాడుకోవాలి. సో దిస్ టైమ్ ఐ డోంట్ వాంటెడ్ టు టేక్ రిస్క్, అసలు రిస్క్ తీసుకోవద్దు అనుకున్నాను. సో వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. వాళ్ళు యూజ్ చేశాక నాకు నిజంగా చెప్తున్నాను, నేను అట్ ద మంత్ 2019 January 13th రోజు హెయిర్ స్మూత్నింగ్ అనేది చేయించాను. అండ్ స్టిల్ ఇప్పటికీ అంటే లైట్గా ఇన్ గ్రోత్ హెయిర్ అంటే మళ్ళీ పెరిగే హెయిర్ అయితే ఖచ్చితంగా కర్ల్సే వస్తుంది. సో పెరుగుతున్న హెయిర్ అయితే కర్ల్స్ వస్తుంది. నేను దాన్ని కొంచెం కవర్ చేయడానికి స్ట్రైట్నింగ్ అక్కడి వరకే, మొత్తం కాకుండా అక్కడి వరకే పెరుగుతున్న 2-3 inches వరకు నేను స్ట్రైట్నింగ్ చేస్తున్నాను. అది కూడా ఎప్పుడన్నా మ్యాండేటరీ కంపల్సరీ అనుకున్నప్పుడే, లేకపోతే ఇలాగే కర్ల్స్ కనిపిస్తున్నాయి కదా మీకు ఇక్కడ, అట్లా రూట్స్ నుంచి మాత్రం కొంచెం కర్ల్ ఉంటుంది అనమాట. కాకపోతే నాకు ఆ షాంపూస్ వాడుతున్నప్పటి నుంచి ఆ కండిషనర్ వాడుతున్నప్పటి నుంచి నా హెయిర్ నిజంగా చాలా సాఫ్ట్గా, అంటే ఫిజీగా కాకుండా కొంచెం నేను చెప్పినట్టు వింటున్నట్టుగా నాకు అనిపించింది అనమాట.
హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వల్ల నాకు మళ్ళీ హెయిర్ వాల్యూమ్ తగ్గుతున్నట్టు అనిపిస్తుంది, కానీ నార్మల్గా అయితే ఒక 6 months బ్యాక్ వరకు అయితే నా హెయిర్ ఫాల్ ఎక్కువగా లేదు, హెయిర్ గ్రోత్ కనిపించింది, వాజ్ కంప్లీట్లీ ఫైన్ అనమాట. అయితే ఆ ప్రోడక్ట్స్ ఏంటి అన్నది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను లేట్ చేయకుండా. ఫస్ట్ వన్ వచ్చేసి లారియల్ వాళ్ళది సిరి ఎక్స్పర్ట్. లారియల్ వాళ్ళది ఇది లారియల్ ప్రొఫెషనల్ సిరి ఎక్స్పర్ట్ ప్రో కెరటిన్ లెస్ అన్లిమిటెడ్ షాంపూ అనమాట. ఫర్ ఇంటెన్స్ స్మూత్నింగ్ అండ్ రెబిలియస్ హెయిర్ ప్రొఫెషనల్ ఫార్ములా. ఇది బాటిల్ ఇలా ఉంటుంది. అయితే ఫస్ట్ నేను ముందుగా ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఈ ప్రోడక్ట్ కొనాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కొనేది ఉంటే మాత్రం ఇట్లాంటి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి సైట్స్లో కొనకండి. దాంట్లో ఫేక్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. నేను చాలాసార్లు కొని లైక్ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 635 రూపీస్. దీని ఎంఆర్పి కనిపించట్లేదు లైట్ ఫోకస్ వల్ల. సో 635 రూపీస్ దీని ఎంఆర్పి అండి. అయితే అమెజాన్లో వచ్చేసి బై 1 get 1 అని చెప్పేసి అసలు చాలా తక్కువ ప్రైజెస్కి ఇది అవైలబుల్లో ఉంది. కానీ అవన్నీ ఫేక్ ప్రోడక్ట్స్, దీంట్లో అన్ని ఫేక్ ప్రోడక్ట్స్ దాంట్లో ఉంటాయి. మీకు అది వాడినా కూడా పెద్దగా యూజ్ ఉండదు. సో ఇట్లాంటి ప్రోడక్ట్స్ నేను చెప్పాక, ఈ రివ్యూ చెప్పాక ఒకవేళ కొనాలి అనుకుంటే కనుక నైకాలో కానీ లేకపోతే మీకు దగ్గరలో ఉన్న మంచి పార్లర్స్ లైక్ లారియల్ కానీ లేకపోతే జావిద్లో కానీ అలాంటి కొన్ని పార్లర్స్లో స్పెషల్గా ఈ ప్రోడక్ట్స్ మాత్రం అమ్ముతారనమాట. సో అక్కడికి వెళ్ళి తీసుకోండి, లేదంటే నైకాలో ఆర్డర్ పెట్టుకోండి. నైకాలో జెన్యూన్ ప్రోడక్ట్సే ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఈ షాంపూ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ షాంపూ వచ్చేసి మెయిన్గా కెమికల్లీ ట్రీటెడ్ హెయిర్కి అండ్ ఫిజీ ఉన్న హెయిర్కి కూడా ఇది బాగా పనిచేస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 635 రూపీస్. అయితే దీన్ని మంచి అరోమాతో ఉంది అండ్ దీని కాన్స్టెన్సీ వచ్చేసి కూడా ఓకే బాగుంది. అయితే ఏ షాంపూ మనం వాడినా కూడా మనం డైరెక్ట్గా పామ్కి తీసుకొని అలా పెట్టకూడదు. ఏ షాంపూ అయినా కూడా ఫస్ట్ కొంచెం వాటర్లో దాన్ని డైల్యూట్ చేసి ఆ వాటర్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవాలన్నమాట. అయితే మీరు ఒకవేళ మీరు రెగ్యులర్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు, రెగ్యులర్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు అనుకుంటే కనుక మీరు ఆ ప్రోడక్ట్స్ ఏంటి సల్ఫేట్ ఎక్కువగా ఉంటుంది షాంపూస్లో, దానివల్ల మీకు ఎక్కువగా ఫోమ్ వస్తుంది. ఇది ఫోమ్ ఎక్కువగా రాదు. అంటే లైక్ మీకు హెయిర్ వాష్ చేసుకోవడానికి నార్మల్గా ఒక 1 bucket వాటర్ పడతాయి మీకు బాత్కి, హెయిర్ వాష్కి అనుకుంటే కనుక దీనికైతే కనుక 1.5 bucket నుంచి 2 buckets వాటర్ ఈజీగా పడతాయి. మీకు ఎంతైనా ఇది షాంపూ మీ హెయిర్ నుంచి పోనట్టే అనిపిస్తుంది, పోయినా కూడా పోనట్టే ఉంటుంది అనమాట. అంటే మీకు ఆయిలీనెస్ అనేది కొంచెం హెయిర్గా న్యాచురల్గా ఉంటుంది. అంటే లైక్ మీకు జిడ్డుగా అయితే ఉండదు, కానీ కొంచెం ఇది వాడడం కూడా అలవాటు అవ్వాలి. స్టార్టింగ్లో మీకు కొద్దిగా ఇబ్బంది అనిపించవచ్చు. కొంచెం తీసుకొని వాటర్లో తీసుకొని దీన్ని డైల్యూట్ చేసుకొని బాగా ఎక్కువగా ఫోమ్ రాదు, కానీ ఫోమ్ వస్తుంది. మరీ ఎక్కువగా రాకుండా ఒకే టైప్స్లో ఫోమ్ వస్తుంది. సో హెయిర్ వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసుకున్న తర్వాత ఒక 2 times మన హెయిర్ ఒకవేళ పెట్టుకొని ఉంటే కనుక ఒక 2 times నీట్గా వాష్ చేసుకున్నాక మీకు అసలు ఫస్ట్ వాష్కే మీకు అనిపిస్తుంది మీ హెయిర్ సాఫ్ట్నెస్ అనేది మీకు అర్థమవుతుంది ఈ షాంపూతో. ఈ షాంపూ తర్వాత వాళ్ళు ఇది కూడా సజెస్ట్ చేశారనమాట. ఇది వచ్చేసి నిజంగా చాలా నా ఫేవరెట్ అనమాట. స్మెల్ బాగుంటుంది దీన్ని. ఓకే, సో ఇది కూడా సిరి ఎక్స్పర్ట్ లారియల్ ప్రొఫెషనల్ వాళ్ళదే సిరి ఎక్స్పర్ట్ ప్రో కెరటిన్ లెస్ అన్లిమిటెడ్ హెయిర్ మాస్క్ అనమాట. ఇది హెయిర్ మాస్క్. ఇది వచ్చేసి ఇలా థిక్ ఉంటుంది, చాలా థిక్ ఉంటుంది అనమాట. మీకు కనిపిస్తుందా? ఇలా చాలా థిక్ ఉంటుంది. అయితే నా హెయిర్ లెంత్కి నేను ఇప్పుడు తీసిన క్వాంటిటీ చాలన్నమాట, సరిపోతుంది అనమాట. నా హెయిర్ లెంత్కి ఇప్పుడు నేను తీసిన ఈ క్వాంటిటీ సరిపోతుంది, అంత క్వాంటిటీ చాలు. అయితే ఆ క్వాంటిటీ మనం తీసుకొని వెట్ అంటే కొంచెం వాటర్ అంతా హెయిర్ నుంచి పోయాక, మరి ఇట్లా వాటర్ కారుతున్నట్టు ఉన్నప్పుడు కాకుండా వాటర్ అంతా హెయిర్ నుంచి పోయాక హెయిర్కి మనం లైక్ ఇట్లా పైనుంచి రూట్కి టచ్ అవ్వకుండా హెయిర్కి మాస్క్ లాగా ఇంత క్వాంటిటీ చాలు. ఒక 1 రూపీ కాయిన్ అంత క్వాంటిటీ చాలు. ఆ కాయిన్ తీసుకొని మన హెయిర్ పైనుంచి కింది వరకు మొత్తం అప్లై చేసుకొని ఒక 15 minutes ఆగి మళ్ళీ నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలన్నమాట. ఇది ఎలాంటి హెయిర్ టైప్, మెయిన్గా డ్రై ఉంది, కెమికల్లీ ట్రీటెడ్ అనే కాదండి, ఎలాంటి హెయిర్ టైప్ అయినా ఒక కొంతమంది కర్లీ హెయిర్ ఉంటుంది. ఆ కర్లీ హెయిర్ మెయింటైన్ చేయడం అంటే చాలా మందికి ఇష్టం. సో అలా కర్లీ హెయిర్ మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా, లేకపోతే డ్రై అండ్ ఫిజీ ఉన్న వాళ్ళకి, ఇలా కొంచెం డ్రై అనిపిస్తుంది హెయిర్ అట్లా అన్న వాళ్ళకి కూడా ఈ షాంపూ చాలా యూజ్ అవుతుంది. అంటే షాంపూ కదా, సారీ,
ఈ మాస్క్ అన్నది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 820 రూపీస్. ఇది కూడా నేను నైకాలోనే తీసుకున్నాను. అండ్ ఐ జస్ట్ లవ్ దిస్, స్మెల్ బాగుంటుంది. అలా మాస్క్ చేసుకోవడం వల్ల రెగ్యులర్గా మీరు ఒక 15-20 డేస్ దీన్ని వాడి చూడండి. అండ్ ఇది వచ్చేసి దీని క్వాంటిటీ వచ్చేసి 250 ml బాటిల్. ఇది నా హెయిర్కి 2 months, కరెక్ట్గా 2 months వస్తుందండి నాకు. నేను డే బై డే హెయిర్ వాష్ చేస్తాను కాబట్టి 2 months వస్తుంది. అండ్ ఇట్ వర్క్స్ సో గుడ్, రియల్లీ గుడ్. చాలా బాగా పనిచేస్తుంది. అండ్ హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా, మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. షాంపూ పెట్టుకున్నాం, షాంపూ తర్వాత మాస్క్ వేసేసాము, అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి మనం నీట్గా టవల్ డ్రై, మ్యాక్సిమం హెయిర్ డ్రయర్స్ లాంటివి, అంటే ఎలక్ట్రికల్ హెయిర్ డ్రయర్స్ లాంటివి యూజ్ చేయడం ఆపేసేయండి. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్, అస్సలు మంచివి కావు హెయిర్కి. మ్యాక్సిమం అయినంత వరకు అవాయిడ్ చేయండి. ఎమర్జెన్సీలో మనం ఏం చేయలేం కాబట్టి అవి మనకు తప్పవు. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. న్యాచురల్గా హెయిర్ డ్రై అయ్యాక కొద్దిగా వెట్ ఉంది అన్నప్పుడు మిథిక్ ఆయిల్, ఇది వచ్చేసి ఇది కూడా లారియల్ వాళ్ళదే మిథిక్ ఆయిల్, లారియల్ ప్రొఫెషనల్ మిథిక్ ఆయిల్. ఇది కూడా దీని కాస్ట్ వచ్చేసి ఇది కూడా అరౌండ్ 800 రూపీస్. చాలా థిక్ బేస్. దీని నాజిల్ ఇలా వస్తుంది స్ప్రే టైప్లో, చాలా థిక్ బేస్. ఒక 1 డ్రాప్ క్వాంటిటీ, చాలా థిక్ బేస్. ఒక 1 డ్రాప్ క్వాంటిటీ చాలన్నమాట కంప్లీట్ హెయిర్కి. కొద్దిగా తడిగా ఉన్నప్పుడు ఒక 1 గ్రాప్ ఇట్లా మనం రబ్ చేసుకొని మన హెయిర్కి కంప్లీట్గా పైనుంచి కింది వరకు, ఇక్కడి నుంచి కింది వరకు కూడా మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రతి ప్రోడక్ట్ లింక్ నైకా నుంచి ఇస్తాను, ఒకసారి చూడండి. కావాలి అనుకునే వాళ్ళు కొనండి. అండ్ ఎస్, అదనమాట. సో అది ఎందుకు అంటే గనక మనము మన హెయిర్ని బాత్ తర్వాత మనకి హెయిర్ ఫిజీ అవ్వకుండా కానీ మన హెయిర్ డ్రై అయిపోకుండా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా మనం చేసే మన హెయిర్కి కనుక ఈ కేర్ రొటీన్ లైక్ ఫస్ట్ షాంపూ, కండిషనర్ ఆర్ మాస్క్ ఆర్ తర్వాత మనం ఈ సీరం కనుక మనం అప్లై చేసినట్టయితే మన హెయిర్ నిజంగా బాగుంటుంది. మనం హెయిర్కి ఒక రొటీన్ అన్నది మనం ఖచ్చితంగా అలవాటు చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో అదనమాట. అండ్ ఇది వచ్చేసి ఆయిల్ టైల్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మంచిగా డీప్గా లోపలికి కూడా మంచి హెయిర్ గ్రోత్కి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మనం స్కాల్ప్కి పెట్టాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా. కాకపోతే ఏంటి అంటే ఏ ఆయిల్ అయినా కూడా మన హెయిర్కి 12 hours కంటే ఎక్కువగా మన హెయిర్ పైన ఉండకూడదు. అలా ఉండడం వల్ల సో అలా తిరిగినప్పుడు ఆ డస్ట్ని, పొల్యూషన్ని ఆ ఆయిల్ జిడ్డు అన్నది అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి మన హెయిర్ డ్యామేజ్ అవ్వడానికి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుందన్నమాట. సో అదనమాట నేను రెగ్యులర్గా ఫాలో అయ్యి నా హెయిర్ కేర్ రొటీన్. నేను జెన్యూన్గా నేను వాడి నాకు హెల్ప్ అయిన ప్రోడక్ట్స్ నేను మీతో ఇవాళ షేర్ చేసుకుంటున్నాను. సో అదనమాట. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. పర్సనల్గా మెసేజ్ చేయొద్దు, కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను అన్ని కమెంట్స్కి నేను రెస్పాండ్ అవుతాను. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. అదనమాట ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అండ్ ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని మీకు అనిపిస్తే షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. కొత్తగా చూసిన వారు ఎవరున్నా, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు ఎవరున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.